ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనములో చివరి మాట. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దైవజనుడైనటువంటి హిజ్కియా చేసిన ప్రార్థనను గురించి ప్రభువు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అస్సూరు రాజైనటువంటి సన్హరీబ్ తన మీదకు యుద్ధమునకు వచ్చి అస్సూరీయుల ఎదుట ఎవ్వరూ నిలవలేరని గర్వపు మాటలను పలికినాడు. దేవుణ్ణి అతడు దూషించాడు. హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రలాపించి అతని యొక్క లేఖను దైవ సన్నిధిలో ఉంచి ప్రార్థన చేయగా దేవుడు తన దాసుడైన హిజ్కియాతో చెబుతున్నాడు, నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని అంటున్నాడు. ఈ ఉదయకాలమందు దేవుడు మీతో కూడా చెబుతున్న మాట అదే. మీరు చేసిన ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. ఏ విషయములో నీ మనస్సు బాధతో నిండి, ఏ మనస్సు నీలో భారమును కలుగు చేస్తూ, ఏ విషయమై నీవు కలత చెంది ఉన్నావో, ఏ విషయమై నీవు వేదన పడుచున్నావో, ఆ విషయమును గురించి ప్రభు ఇప్పుడు నీతో చెబుతున్న మాట, నీవు చేసిన ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. అనేక దినములుగా పిల్లల జీవితంలో వివాహములు కాలేదని వేదనతో ఉన్నావా? ప్రభు అంటున్నాడు, నీవు చేసిన ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు మీకొక నూతన కార్యమును చేసి మిమ్మలను ఆశీర్వదించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ వ్యాపారము నష్టాల్లో లోనై నీవు వేదనతో ఉన్నావా? దేవుని సన్నిధిలో ప్రభువా, నా వ్యాపారపు సరిహద్దులను విశాలపరచమని ప్రార్థన చేయుము. ప్రభు అంటున్నాడు, నీవు చేసిన ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. నీ ప్రార్థనకు ఆయన ఈ దినము జవాబిచ్చు ఉన్నాడు. నిన్ను ఎదిరించువారు వేల కొలది ఉన్నా, నీకు నష్టము కలుగజేసేవారు కోట్ల కొలది ఉన్నా, నీ ఆశీర్వాదమును అడ్డుకోవాలని చూసేవారు ఎంతోమంది ఉన్నా, దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టే మొరకు ఆయన జవాబునిస్తూ ఉన్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు, నీవు చేసిన ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నానన్నాడు. దైవజనుని ప్రార్థనను అంగీకరించిన దేవుడు ఒక్క దేవదూతను పంపి ఆయన అస్సూరీయులలో దాదాపు 185,000 మందిని హతము చేసినాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ పక్షమున ఉన్న దేవుడు మనుషులు నిన్ను చూసి అవహేళన చేసి ఏది వారికి జరగనంటున్నది, వృద్ధి కానంటున్నది, వారు పట్టినదంతా నష్టమైపోతుందని హేళన చేయించు ఉన్నారా? దేవుడు ఈ దినము నుంచి తన కృపను చూపుతూ నీవు చేసిన ప్రార్థనను ఆయన అంగీకరించి అస్సూరీయులను తరిమినట్లుగా నీ ఎదుట నుండి దేవుడు నీ అవమానమును, బాధను, నిందను, అపనిందను, అవహేళనను పారద్రోలి నీకు నూతనమైన ఆశీర్వాదమును, కృపను ఆయన అనుగ్రహించి నీ ప్రార్థనను అంగీకరించి ఆశీర్వదించుచున్నాడు. సోలిపోకండి. ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థించే ప్రార్థన ఆయన అంగీకరించి ఉన్నాడు. మనసులో వేదనతో ఉండి నా ప్రార్థన వినలేదు దేవుడని అనుకుంటున్న వారులారా, ఈ దినము దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయన మీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాడు. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. గనుడా, నాతో ఏకీభవించిన నీ బిడ్డల ప్రార్థనను అంగీకరించినావని
వారు ఎరుగునట్లుగా గొప్ప కార్యములు చేయమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.